హెచ్ఎం తీరుకు నిరసనగా ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం హట్టి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మెనూ ప్రకారం భోజనం అందించకపోగా నాణ్యత లేని భోజనం పెడుతూ మా బతుకులతో చెలగాటమాడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు వచ్చే బియ్యం, ఇతర పదార్థాలను ఇష్టానుసారంగా తరలిస్తున్నారని, వంట సిబ్బందికి సరుకులు ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారు. తమ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న హెచ్ఎం మద్యం తాగి విధులకు వస్తున్న వాచ్మెన్లను తొలగించాలంటూ కూడా పట్టుబడుతూ ఉన్నారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీఓ మకరందు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీనిచ్చారు. ఇంత నీళ్ళే, పప్పులో నీళ్ళే. ఇది ఆలు కుర్మా, ఈ ఆలు కుర్మాలో కూడా మొత్తం నీళ్ళే కనిపిస్తున్నాయి. ఇంకేం లేదు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇంకా తినలేదు, అట్లానే ఉన్నాం. ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాం సార్. ఇప్పుడు కూడా తినలేదు సార్. మధ్యాహ్నం నుంచి ఈవినింగ్, సాయంత్రం నుంచి సార్ పప్పులు రోజు ఇట్లానే అవుతుంది డైలీ సార్. ఏం లేదు సార్. ఈవినింగ్ ఇది ఇట్లానే తప్పు సార్. ఏం లేదు సార్. రోజు ఉంటాయి సార్. ఒక్క రోజు కూడా తప్పదు సార్. రోజు ఇట్లానే ఉంటాయి సార్. సాయంత్రం మొత్తం ఇట్లానే ఉంటాయి రోజు. వాసన చూస్తేనే వామిటింగ్ వస్తుంది, కానీ ఆకలి వేస్తుంది సార్. తినాల్సి పడుతుంది. తింటున్నాం ఎట్లనో అట్లా. ఎట్లుంటే మోసం కూడా 30 మంది అవుతున్నారు సార్. ఒకటే రోజు మరి ఒక రోజు 38 మంది పోయింది సార్ హాస్పిటల్కి. మోషన్స్ అన్ని బాగా మంది పోయింది సార్. కడుపు మేడం కూడా వేరేది కావాలి సార్. వాడని కూడా వేరే కావాలి సార్. మంచిగా ఇంత నీళ్ళే, పప్పులో నీళ్ళే. ఇది ఆలు కుర్మా, ఈ ఆలు కుర్మా. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేరమెరి మండలం హట్టి ఆశ్రమ పాఠశాల ఏదైతే ఇక్కడ దాదాపుగా 350 నుంచి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది ఒక ఏజెన్సీ ప్రాంతంలోని హట్టి ఆశ్రమ స్కూల్లో చాలా దారుణమైన సంఘటన ఈరోజు చోటు చేసుకుంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి 350 పైచీలకు విద్యార్థులు, ఆదివాసీ విద్యార్థులు ఇక్కడ దాదాపుగా మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ముద్ద కూడా అన్నం తినలేక చాలా అవస్థలు పడుతున్నారు. ఇలాంటిది ఇక్కడ ఏదైతే సాయంత్రం వంట ఏదైతే చేసిందో ఆలు కుర్మాని పేరిట కేవలం ఇక్కడ వాటరు మరియు కొంచెం ఉప్పు, కారం తప్ప ఇక్కడ ఏం కూడా కనిపిస్తలేదు. ఇలాంటి చాలా దారుణమైన కూరలను ఇచ్చేసి మా ఆదివాసీ విద్యార్థుల పనులపై చిలగాటమాడుతున్నారు. కానీ ఇక్కడ ఈ అధికారులు కూడా వచ్చి ఇక్కడ కనీసం స్పందించడం లేదు.